ఓకే, ఇప్పుడు సెకండ్ది హ్యాండర్బర్న్ యాసిల్బర్గ్ ఈక్వేషన్ ఫర్ బేస్. సో బేసిక్ బఫర్స్. సో అకార్డింగ్ టు ద dissociation constant, BOH is equal to salt plus hydroxyl ions. Okay, so BOH ni we can write as KB. KB is equal to B plus concentration into OH minus divided by base, that is BOH. ఇందాక ఎట్లయితే యాసిడ్కి రాసినామో సేమ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ వీ కెన్ రైట్ ఇట్ ఫర్ బేస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. కేబీ ఇంటూ BOH అంటే ఇవి రెండు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. కేబీ ఇంటూ BOH ఈజ్ ఈక్వల్ B ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మైనస్. ఓకే, నెక్స్ట్. సో ఈ OH మైనస్ అనేది మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. సో రైట్ సైడ్ అంతా ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. సో OH మైనస్ లెఫ్ట్ సైడ్, కేబీ ఏంది రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంటూ BOH, ఈ B ప్లస్ ఉందిగా అది B ప్లస్, అది డివైడెడ్ బై కిందికి వస్తుంది. తర్వాత ఏంది సేమ్ దాని లెక్కనే లాగ్ని మనం రెండు సైడ్లు తీసుకుందాం. సో BOH ఆల్రెడీ పైన ఉందిగా, లాగ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ KB ఇంటూ BOH కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై B ప్లస్. సో దెన్ సో లాగ్ OH మైనస్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇక్కడ ఏంది మనం సింప్లిఫికేషన్ చేస్తున్నాం. లాగ్ KB దీన్ని బ్రాకెట్లకి వెళ్ళి తీసినాం ప్లస్ లాగ్ BOH డివైడెడ్ బై B ప్లస్ కాన్సన్ట్రేషన్. ఓకే, దెన్ దీన్ని ఏం చేసినాం మనం, ఈ బ్రాకెట్లోకి వెళ్ళి మైనస్ని తీసి ఇక్కడ వేసుకున్నాం కామన్గా. మైనస్ లాగ్ OH కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్లని ఇక్కడికి పంపించినాం. లాగ్ KB యాజ్ ఇట్ ఈస్గా లాగ్ KB, ఇక్కడ ప్లస్ అంటే ఈ బీని BOH, ఈ BOH మైనస్ కదా, మనం ఇక్కడికి తీసుకపోతే ఏమైందంటే లాగ్ KB మైనస్ లాగ్ BOH కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ప్లస్. సో ఇక్కడ మనకు POH అంటే ఏంది, ఇక్కడ మైనస్ లాగ్ OH కాన్సన్ట్రేషన్, ఇక్కడ మైనస్ లాగ్ OH కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ POH. నెక్స్ట్ మైనస్ లాగ్ KB ఈజ్ ఈక్వల్ KB, PKB ఈజ్ ఈక్వల్ మైనస్ లాగ్ KB. ఇవి స్టాండర్డ్ అన్నమాట. ఓకే, సో మైనస్ లాగ్ KB అయిపోయింది కదా. నెక్స్ట్ లాగ్ BOH డివైడెడ్ బై B కాన్సన్ట్రేషన్. దీన్నే మనం సింప్లిఫై చేసి ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. POH ఈజ్ ఈక్వల్ PKB మైనస్ లాగ్, ఈ BOH అంటే ఏంది, ఫస్ట్ మనం చెప్పుకున్నది BOH అంటే ఏంది, ఇది బేస్. ఓకే, తర్వాత ఏంది B ప్లస్ అంటే సాల్ట్. ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో రైట్ POH ఈజ్ ఈక్వల్ PKA. ఆ మైనస్ ఉంది కదా, దీన్ని ఉల్టా చేస్తే అది ప్లస్ అయిపోద్ది. POH ఈజ్ ఈక్వల్ PKA ప్లస్, ఇంతకుముందు ఏముంది ఇక్కడ బేస్ బై సాల్ట్ ఉంది. ఓకే, ది బేస్ బై సాల్ట్ని సాల్ట్ బై బేస్ చేస్తే అది ప్లస్ అయిద్ది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.